అన్న చెప్పండి, మహాధరణ చేయడానికి అసలు కారణం ఏంటి అసలు? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నిరుద్యోగులకి పోయి మాకు నమ్మండి, మేము మీకు అధికారంలోకి రాగానే కేసీఆర్ 10 ఏళ్ల పాటు మిమ్మల్ని మోసం చేసుకుంటూ వచ్చిండో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం, 1:100 చేస్తాం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబులు పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, మెగా డిఎస్సి 30,000తో జాబులు రిలీజ్ చేస్తాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం. మళ్ళీ ఎవరైతే అమరుల ఇరో నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకొని నెలకి 25,000 ఇస్తామని చెప్పి బటబాజ్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు అమలుపరచకుండా నిరుద్యోగులకు మోసం చేసింది. ప్రభుత్వం వేడిపడిన 100 రోజుల్లో మేము చేస్తామన్నారు, చేయలే. పార్లమెంట్ ఎలక్షన్లు అన్నారు, చేయలే. ఎప్పుడైతే నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కగానే యువమోర్చా నాయకుడు మహేందర్ గారి నేతృత్వంలో మేమందరం కొట్లాట చేస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి సోయి వచ్చి మా పోరాటానికి భయపడి వాళ్ళు కొన్ని జాయిన్ ఏమంటారంటే గ్రూప్ 2 ఎక్స్టెండ్ చేసిర్రు, క్యాన్సిల్ చేసి బిఎస్సిబి కొంచెం చేస్తామని చెప్పారు. అది ఈ ప్రభుత్వం. మరి ఇప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు నెరవేర్చారు, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. నిరుద్యోగుడు ఒక్క నిరుద్యోగి చదువుకున్న చదువులు బి ఎవరు మంత్రివర్గంలో చదువుకోలేరు. ఆ శ్రీధర్ బాబు, ఆ బట్టి సాబ్ ఇద్దరు అట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రికి అయితే ఏం తెలియదు. ఆయన ఎన్నడన్నా అంత పెద్ద బుక్ చదివిండో చదవలేడో జిందగీలా. ఈ ఆయనకే మేరక నిరుద్యోగుల బాధ అలా అమలు పరిచారు. ఎందుకంటే ఇలా ఓట్లు మాకు ముఖ్యం కాదు, మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అదే ఇలా ప్లేస్లో ముస్లింలు మొత్తం ఏదైనా ఇష్యూ కోసం ధర్నా చేస్తే ఇమీడియట్లీ అలా సాల్వ్ చేస్తారు. వీళ్ళు నిరుద్యోగులు కదా, వీళ్ళకి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాకు ఓట్లు పడే మాకేమొస్తారు అని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళని మోసం చేసుకుంటూ వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూత్ డిక్లరేషన్ మరి అశోక్ నగర్ చౌరస్తా కాడ రాహుల్ గాంధీ ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు అమలుపరిచే వరకు రాష్ట్ర నాయకత్వం మహేందర్ గారి నేతృత్వంలో మేము పోరాటం చేస్తాం.